గుర్తుకే 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 వరకుప్పలెంకడ గారి నాయకత్వం వరకుప్పలెంకడ గారి నాయకత్వం వరకుప్పలెంకడ గారి నాయకత్వం నువ్వు మమ్మల్ని తిరుగుతున్న మీరు కొత్త వాళ్ళు అనుకుంటుంది మళ్ళా గుర్తుకే గుర్తుంచుకో ఈరోజు మనం కనగల్ మండలం కురంపల్లి గ్రామంలో ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ మరియు టిఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి వరకుప్పల వెంకటేష్ గారితో ఉన్నాం. వారి ప్రచారం ఏ విధంగా నిర్వహిస్తున్నారు, వారిని ప్రజలు ఏ విధంగా రిసీవ్ చేసుకుంటున్నారు అనేది వారి మాటల్లో అడిగి తెలుసుకుందాం మనం. నమస్కారం సార్. నమస్కారం అండి. ఎలా ఉంది సార్ ప్రజలు మీ ప్రచారం నిర్వహిస్తున్నారు? భారీ ఎత్తున ఉందని మీరు చూస్తున్నారు, లైవ్ లో కనిపిస్తుంది. మనం చెప్పుకోవడం కాదు, మాటలు చేయడం కాదు, లైవ్ లో మీకు కనిపిస్తుంది. ఊరి అభివృద్ధి మా ధ్యేయంగా మేము పాల్పడుతున్నాం. గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా నా అపోజిట్ క్యాండిడేట్ ను కూడా నిలబెట్టింది నేనే, బలపరిచింది నేనే, గెలిపించుకుంది కూడా నేనే. అతని కోసం ఆరశ్రమలు అభ్యగించేసి అతని కోసం ఎంత కృషి చేసినాం, గెలిపించుకోవడం సహకారం చేసినాం. ఈ ఒక్కసారి నాకు అవకాశం ఇవ్వమని ప్రాధాయపడ్డం, బ్రతమలాడినాం. ఒక పేదోడికి ఉన్నోనికి జరుగుతున్న యుద్ధంలాగా అనిపిస్తుంది నాకు ఇది. సొంత పరాయి కాదు, సొంత చెల్ల మీదనే పోటీ. పైసల కోసం నా దగ్గర పైసలు ఉన్నాయని చెప్పి కోపంతో మేము ఎలాగా నేను ఓడిస్తామని తోటి కక్ష కట్టి కక్షపూరితంగా మా మీద నామినేషన్ వేయడం జరిగింది. నా మీద అభిమానంతో గ్రామాభివృద్ధి ధ్యేయంగా మాకు బీఆర్ఎస్ పార్టీ కూడా అండగా నిలబడ్డది. నేను ఒక స్వార్థపరుని, అవినీతి పరుని అయితే ఇంతమంది నాకు అండగా ఉండరు. ప్లస్ ఇంకోటి మెయిన్గా ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంది. 8 మంది అభ్యర్థులం పోటీ చేసినాం. దాంట్లో మిగతా 5 విత్డ్రా చేసుకున్నారు నా కోసం. స్వార్థం కోసమో పైసలు కమ్ముడు పోయో దేనికోసం కాదు, గ్రామాభివృద్ధిలో మనవుడు అన్న నమ్మకంతో చేస్తాడు అన్న ధైర్యంతో మిగతా వాళ్ళందరూ విత్డ్రా చేసుకున్నారు. ఇతను మాత్రం పైసలు ఉన్న అహంకారంతో విత్డ్రా చేసుకోకుండా ఉన్నాడు. ఏకగ్రహం అయితే గ్రామానికి ఇలా బరిలో దిగి ఎలక్షన్ల కోసం దాకా వచ్చింది. ఇంటింటికి ప్రచారం చేస్తున్నాం, మీరు చూస్తున్నారు. ప్రతి ఇంటికి మాకు మంచి స్వాగతం ఉంది. నెంబర్ 1 గా ఆహ్వానిస్తున్నారు. మా వెనకాల ఉన్న జనాన్ని చూస్తే మీకు అర్థమైపోతుంటది. ప్రజలు ఇప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు సమస్యలు ఏమైనా చెప్తున్నారు? సమస్యలు ఉన్నాయి సార్, మీకు కావాలంటే ఇప్పుడు లైవ్ లో చూపిస్తా. చెప్పుకోవడం ఏదో రోడ్ల మీద నిలబడి ఆఫీసులో కూర్చొని మనం స్పీచ్ చేయడం కాదు. ఒకసారి మీరు రండి, నాతో పాటు సమస్యలు ఎన్ని ఉన్నాయో మేము చూపిస్తాం. నేను అన్ని చేసినాం, ఇన్ని చేసినాం అని చెప్పుకోవడం దానికంటే మీకు లైవ్ లో చూపిస్తాను. రోడ్డు డ్రైనేజ్ అనేది ఉంది మా ఊరికి. డ్రైనేజ్ ఏ హైట్ లో ఉంది, ఇల్లు హౌస్ పర్పస్ ఏ హౌస్ లో ఉన్నాయి, వాటర్ ఎంత స్టోరేజ్ లో ఉంది కూడా మీకు అనిపిస్తుంది. బురద, సీసీ రోడ్లు లేక అవన్నీ ఉన్న సమస్యలు చాలా ఉన్నాయి. మీరేమన్నా ప్రత్యేకంగా మేనిఫెస్టో నేను నా కోసం, నా స్వార్థం కోసం పెట్టుకోవడం కాదు. గ్రామ ప్రజలు ఏది కోలినా వాళ్ళ అభివృద్ధి కోసం ఏది చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. వాళ్ళ అండలతోటి ఖచ్చితంగా మేము సహకరించుకుంటాం. వాళ్ళ సమస్యలు అనేది అందరం కలిసి పరిష్కరించుకుంటాం. ఖచ్చితంగా అదే మా ధ్యేయం. రాష్ట్రంలో మీకు ఇది ప్రతిపక్షంగా ఉన్న టిఆర్ఎస్ కూడా మీకు మద్దతుగా ఉంది. అదే మీకు ఒకసారి మీరు అర్థం చేసుకోవాలి. నేను చెప్పడం మాటల్లో చెప్పడం, శాతాలు చేయడం కాదు. రాష్ట్రంలో కాదు, మా డిస్టిక్ లోనే కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు, కంచెల భూపాల్ రెడ్డి అంటే ఊరి పోటీగా ఉంటది. ఇక్కడ పార్టీ కోసమో పదవుల కోసమో జరుగుతున్న పోరాటం కాదు. ఇది కేవలం స్వార్థం కోసం జరుగుతున్న పోరాటం. బీఆర్ఎస్ మద్దతు ఇచ్చిందంటే నేను చెప్పుకోవడం కాదు, మీరు కూడా అర్థం చేసుకోవాలి. ఏ ఒక్కరో వచ్చిస్తారంటే అది స్వార్థం కోసం అమ్ముడు పోయి అని చెప్పిన ప్రచారం, దొంగ ప్రచారం, లంగ ప్రచారాలు చేస్తున్నారు. ఒక్కరిద్దరైనా దొంగతనం కట్టిన పార్టీని కండవలు వేసుకుని ధైర్యంగా వచ్చి ముందుకు వచ్చి ప్రచారం చేస్తున్నారంటే అమ్ముడు పోయేటోళ్ళు పశువులు లాగానో కుర్రలు లాగానో కొనేటోళ్ళం కాదు. చెప్పుకున్న అభ్యర్థి అలా చెప్పుకుంటుండేమో కానీ ఎవరు అమ్ముడు పోరు, ఎవరు చేయరు. ఊరు కోసం, డెవలప్మెంట్ కోసం వాళ్ళు మాకు పూర్తి సహకారం అందించారు, మద్దతు అందించారు. మీరు చూస్తున్నారు. గుర్తు సార్, ఏ గుర్తు? మాది బ్యాట్ గుర్తు, 3వ నెంబర్ సీరియల్ నెంబర్ బ్యాట్ గుర్తు మాది. మా ఛానల్ ద్వారా మీరు ఏమైనా గ్రామ ప్రజలకు ఏమైనా చెప్పాలంటే చెప్పండి. గ్రామ ప్రజలు చెప్పేదంతా ఒకటే. నేను గతంలో చేసిన అబద్ధాలు, పూటకు మాటలు, పూటకు అబద్ధాలు చెప్పాల్సిన అవసరం లేదు నాకు. ఇంతమంది అండగా ఉన్నారంటే మీ అందరి సహకారంతో నాకు ఒక్కసారి ఓటేసి గెలిపిస్తే మీ ప్రాబ్లం మొత్తం సాల్వ్ చేయడానికి నేను ముందుకు వస్తున్నాను. దానికోసమే ప్రాధాయపడతాను, పాటుపడతాను. దాని మీద మాట మీద నిలబడతాను. నేను సీరియల్ నెంబర్ 3
గుర్తుకే బ్యాట్ గుర్తుకే బ్యాట్ గుర్తుకే మా టిఆర్ఎస్ బలపరిచే వైఎస్ఆర్ నాయకత్వం టిఆర్ఎస్ బలపరిచే నాయకత్వం ఈరోజు ఎన్నికల భాగంగా గ్రామ పంచాయతీ ఎలక్షన్లు అంటే పంచాయతీ ఎలక్షన్లే. ఇక్కడ జరుగుతున్న సంగ్రామంలో ఏం జరుగుతుందంటే గ్రామం కోసం అభివృద్ధి చేయడానికి ఏ పార్టీ అయినా ముందుకొచ్చి నేను సర్పంచ్గా గెలిచి నేను హామీలు ఇచ్చి నేను అభివృద్ధి చేసి అనటానికే ముందుకు వస్తారు. కూడా కాకుండా సేవకునిగా మీ ముందుకు వస్తున్నానని తెలియజేశారు. నన్ను గెలిపిస్తే గ్రామానికి సేవ చేసుకుంటానని చెప్తున్నారు. వారిని గ్రామ ప్రజలు ఎన్నుకోవాలని మనం కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.